నమస్కారం. నేను డాక్టర్ ఎర్రా రాజేష్, చిల్డ్రన్స్ సర్జన్, ఎర్రాస్ హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం పిల్లలకి పుట్టుకతో వచ్చే ఒక అవయవ లోపం గురించి మాట్లాడుకుంటున్నాం. దాన్ని మాల్ రొటేషన్ విత్ మిడ్గట్ వాల్యులస్ అంటారు. నార్మల్గా మన చిన్నపిల్లల్లో 1 సంవత్సరం ఉన్న పిల్లల్లో 3 మీటర్లు ఉంటుంది. అదే పెద్దవాళ్ళల్లో అయితే 6 నుంచి 7 మీటర్లు ఉంటుంది. అయితే ఈ చిన్న పేగు ఒకవేళ కనుక అట్లా వదిలేస్తే 6 మీటర్లు ఒక కుప్పలాగా ఉంటుంది. కానీ అలా కాకుండా మీసెంట్రీ అనే ఒక 2 పొరలు ఉంటాయి. ఆ 2 పొరలు ఈ పేగుని అనుసంధానం చేసుకొని దాన్ని ఒక ఆర్డర్లో, ఒక లైన్లో ఉంచుతుంది. అది ఆ మీసెంట్రీ ఎక్కడ మొదలవుతుందంటే కడుపులో ఎడం వైపు పై భాగం నుంచి కుడివైపు పెద్ద పేగు దాకా కింద భాగం వరకు ఆ మీసెంట్రీ, రూట్ ఆఫ్ మీసెంట్రీ ఉంటుంది. ఈ రూట్ ఆఫ్ మీసెంట్రీ అంత పొడుగుంటం వల్ల ఈ పేగులు మెలకపడకుండా కరెక్ట్గా ఒక ఆర్డర్లో ఉండేటట్టు చూసుకుంటాం. ఈ మీసెంట్రీ ద్వారానే పేగుకి రక్త సరఫరా జరగటం కానీ, ఒక స్ట్రెంగ్త్ ఇవ్వటం కానీ చూసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది పిల్లల్లో ఈ పుట్టుకతోనే ఏదైతే ఈ చిన్న పేగు తయారయ్యేటప్పుడు నార్మల్గా పిండం బయట తయారవుతుంది. గర్భిణీ స్టేజ్లో ఉన్నప్పుడు మొదటి 2-3 నెలల్లోనే ఈ చిన్న పేగు కడుపు బయట తయారవుతుంది, బొడ్డు బయట. అయితే అవి వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు 270 degrees రివర్స్ రొటేషన్లో సుపీరియర్ మీసెంట్రిక్ వెజల్స్కి 270 degrees రివర్స్ రొటేషన్ అవుతుంది. అయితే కొంతమంది పిల్లల్లో ఇది సరిగ్గా జరగకపోవటం వల్ల ఈ మాల్ రొటేషన్ అనేది జరుగుతుంది. ఈ మాల్ రొటేషన్ జరగటం వల్ల ఏమవుతుందంటే ఈ ఏదైతే మనం ఇందాక అనుకున్నట్టు రూట్ ఆఫ్ మీసెంట్రీ చాలా పొడుగ్గా ఉంటుంది. ఎడం వైపు పైన కడుపు నుంచి కుడివైపు కింద కడుపులో దాకా ఇది చాలా వెడల్పు ఉంటుంది. ఆ వెడల్పు తగ్గిపోయి చాలా చిన్నదిగా ఉంటుంది రూట్ ఆఫ్ మీసెంట్రీ. అప్పుడు ఈ పేగులన్నీ కూడా దాని నుంచి మెలికపడే అవకాశం చాలా ఎక్కువ. దీంతో పాటు ఈ రెండో పార్ట్ డియోడనం అంటే కడుపులో నుంచి బయట వచ్చే ఆహారానికి కూడా దీని నుంచి వెళ్ళే బ్యాండ్స్ అడ్డుపడటం, తర్వాత ఈ పేగులన్నీ కూడా మళ్ళీ మెలికపడటం వల్ల ఈ చిన్న పేగుకి రక్త ప్రసారం ఆగిపోయి ఇది ఒక్కొక్కసారి కుళ్ళిపోయి దాన్ని వాల్వులస్ అంటారు, మిడ్గట్ వాల్వులస్. ఆ కుళ్ళిపోయి దానికి రక్త ప్రసారం అయిపోయి అది మొత్తం డ్యామేజ్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. అయితే ఇది నార్మల్గా ఉండే అబ్స్ట్రక్షన్లో కాకుండా దీంట్లో ఏంటంటే ఈ బిడ్డకి కడుపుబ్బరం ఏమీ ఉండదు, కానీ బాగా పసరవాంతులు అవుతూ ఉంటాయి. నార్మల్గా వేరే చోట మనం గమనించేది ఏంటంటే బాగా కడుపుబ్బరం ఉండి పసరవాంతులు అవుతాయి, విరోచనం అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకి పసరవాంతులు అవుతాయి కానీ కడుపు ఉబ్బరం ఉండదు. పైన కడుపు ఏమన్నా ఒక్కొక్కసారి కొద్దిగా ఉబ్బరంగా ఉండొచ్చు. సో ఇలాంటి పసరవాంతులు అయ్యి కడుపు గనక ఉబ్బరంగా లేకపోయినా పిల్లల్లో కానీ పసిపిల్లల్లో కానీ ఇమీడియట్గా పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి డాక్టర్ గారిని సంప్రదించి వారు చెప్పినట్టు పరీక్షలు చేయించుకుంటే ఈ జబ్బు నిర్ధారణ అవుతుంది. అయితే ఏమేమి పరీక్షల్లో నిర్ధారణ అవుతుందంటే ఎక్స్రే, తర్వాత కాంట్రాస్ట్ ఎనిమా, డాప్లర్ స్టడీలో ఆ మధ్యలో ఉన్న మీసెంట్రిక్ వెజల్స్ ఒక వ్రిల్ పుల్స్ అని అంటారు, అంటే ఒకదాని చుట్టూ ఒక చుట్టుకొని ఉంటుంది ఆ ఆర్టరీకి, వెయిన్కి. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని నిర్ధారించి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్ కనుక ఏమాత్రం డిలే అయ్యి ఆ మిడ్గట్ వాల్వులస్ కనుక జరిగితే దాన్ని కనుక మనం రివర్స్ చేసి కనుక దీన్ని ఆపరేషన్ కనుక చేయకపోతే చిన్న పేగు మొత్తం కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కుళ్ళిపోయిన తర్వాత బిడ్డ బతికినా ఏమీ మార్గం లేదు. ఆ బిడ్డకి జీవితాంతం వాళ్ళకి ఏది తిన్నా కూడా వంట పట్టదు, వాళ్ళు వీక్గా ఉంటారు, రక్తహీనతతో ఉంటారు, న్యూట్రిషనల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, రకరకాల సమస్యతో జీవితాంతం బాధపడిపోతారు. వాళ్ళకి లైఫ్ స్పాన్ కూడా 6 నెలల నుంచి సంవత్సరం దాటి వాళ్ళు బతకటం కూడా చాలా కష్టం. సో తల్లిదండ్రులు ఇట్లాంటి అవయవ లోపాలు, ఇట్లాంటి పరిస్థితులు, ఇలాంటి సిమ్టమ్స్ రాగానే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆలస్యం చేయకుండా, లేకపోతే దీన్ని వాయిదా వేసే పద్ధతి కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఈ పరీక్షలు చేసి అర్లీగా ఆపరేషన్ చేయించుకుంటే వీళ్ళు శుభ్రంగా అందరి పిల్లలకు మళ్ళీ నార్మల్గా ఉంటారు.
అయితే ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి పీడియాట్రిక్ సర్జన్స్కి చాలా అనుభవం ఉంటుంది. ఈ పీడియాట్రిక్ సర్జన్స్ ఏం చేస్తారంటే ఇలాంటి ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఆ ఉన్న మీసెంట్రీ మొత్తాన్ని లెంతన్ చేసి ఆ పేగుల్ని కరెక్ట్గా అమర్చి ముందు జాగ్రత్తగా అపెండిక్స్ అనే అవయవాన్ని కూడా తీసేస్తారు. ఎందుకంటే దీన్ని నార్మల్గా అందరి పిల్లల్లోకి ఉన్నట్టుగాని అవి చేయడానికి కుదరదు కాబట్టి దీన్ని పెద్ద పేగు చిన్న పేగు నార్మల్గా ఉండాల్సిన చోట ఉండదు కాబట్టి రేపు ఫ్యూచర్లో వాళ్ళకి అపెండిక్స్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని పసిగట్టడం చాలా కష్టం కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా అపెండెక్టమీ కూడా చేస్తారు. ఏదైతే ఆ డాక్టర్స్ ఇచ్చిన రికార్డ్ని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు కాపాడుకోవాలి. లేకపోతే ఫ్యూచర్లో నెక్స్ట్ ఈ సమస్య ఏదన్నా వచ్చినప్పుడు పిల్లలు పెద్ద అయిన తర్వాత రికార్డ్ లేకపోతే ఆ నెక్స్ట్ చూసే డాక్టర్ గారికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది.